రిక్షా అంకుల్, రిక్షా అంకుల్, ఇక్కడ చూడండి అంకుల్, మేము బయటికి రావచ్చా అంకుల్? బంటి అన్న, వర్షం పడపోతున్నట్టు ఉండినా మనందరం కలిసి ఏదైనా ఆడదామా? నాన్సీ, నాన్సీ, గట్టిగా ఉరుములు మెరుపులతో వర్షం పడపోతున్నట్టు ఉంది నాన్సీ. బయట ఏమి చేస్తున్నారే? అందరూ లోపలికి రండి. రండి రండి, లోపలికి వెళ్దాం రండి. మాట్లాడకుండా అందరూ టీవీ చూడండి. భారీ వర్షాల కారణంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్య ప్రకటన: భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో పాఠశాలకు సెలవు ప్రకటించారు. అయ్యా, జాలీ జాలీ, మనకి స్కూల్ లీవ్ ఇచ్చేశారు. అయ్యో దేవుడా, స్కూల్ లీవ్ ఇచ్చేశారా? ఇక మీ అందరినీ ఇంట్లో చూసుకోవడం చాలా కష్టం. ఏంటిది, నీళ్ళు చుక్క చుక్కగా పడుతున్నట్టుంది. అమ్మా, ఇంట్లో వర్షం పడుతుంది. నేను చెప్పాను కదా, సీలింగ్ లో లీక్ ఉంది మా. ఏం నాన్సీ అంటున్నావు? ఒక నిమిషం ఉండు. ఇక్కడే పడుతుందా? హా, ఇక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది. ఈ ఒక్క చోటే నాన్సీ, పాత్ర పెట్టేశాను. నువ్వు టెన్షన్ పడకుండా వెళ్ళి ఆడే. సరేమా. ఏంటిది, నా తల మీద నీళ్లు పడుతున్నట్టుండి? అయ్యో ఆంటీ, ఇక్కడ చూడండి ఆంటీ, ఇక్కడ కూడా నీళ్లు పడుతున్నాయి. అయ్యో ఆంటీ, ఏమండి ఆంటీ, మీరు ఇల్లు కట్టేటప్పుడు బాగా చూసుకుని కట్టలేదా? ఉండండి బంటి అన్న, నేను వెళ్ళి ఏదైనా పాత్ర తీసుకొస్తాను. ఈ బకెట్ కరెక్ట్గా ఉంటుంది. వర్షం చాలా ఎక్కువ అయిపోయింది. ఈ బకెట్ 5 నిమిషాల్లోనే నిండిపోతూ. చింటూ, బంటి, నా మీద కూడా వర్షం పడటం మొదలైంది. ఈ ఇంట్లో మొత్తం వర్షం పడుతోంది. మన ఇంటికే వెళ్ళిపోదాం. అయ్యో దేవుడా, అన్ని చోట్ల వర్షం పడుతోంది. ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు. ఆంటీ, నాకు తెలిసి ఇక ఈ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. మాట్లాడకుండా బయటికే వెళ్ళిపోదాం ఆంటీ. 1 నిమిషం ఉండండి, నేను బయటికి ఎలా ఉందో చూసి వస్తాను. అయ్యయ్యో అన్నా, బయట చాలా భారీగా వర్షం పడుతోంది. రిక్షా అంకుల్, రిక్షా అంకుల్, ఇక్కడ చూడండి అంకుల్, మేము బయటికి రావచ్చా అంకుల్? తమ్ముడా, బయటికి రావద్దు, నువ్వు లోపలే ఉండే. నేనే లోపలికి వెళ్ళలేక బయటే తిరుగుతున్నానే. ఓహో, అడుగుతున్నాడు చూడు, బయటికి వస్తానన్నాడు. అన్నా, బయట చాలా భారీగా వర్షం పడుతోందినా, బయటికి వెళ్తే సేఫ్ కాదే. ఆంటీ, అన్ని చోట్ల వర్షం పడుతుంది ఆంటీ, గొడుగు ఉంటే ఇవ్వండి ఆంటీ. అయ్యో, గొడుగు ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదే. ఒక్కటే ఉండేది. ఇప్పుడు ఏమి చేద్దాం? ఒక్క గొడుగుతో ఇంతమంది ఎలా వెళ్తాం? ఆగండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ బకెట్నే గొడుగులా వేడదాం. రా చింటూ, నువ్వు చెప్పింది కరెక్టే. మాట్లాడకుండా అందరూ చేతికి దొరికినది ఏదైనా తీసుకుని తల మీద గొడుగులా పెట్టుకోండి. నాకు కూడా ఒక బకెట్ ఇవ్వండి ప్లీజ్. నాకు చాలా చలిగా ఉంది, ఇంటికి వెళ్ళాలి. చాలా భయంగా కూడా ఉంది. అన్నా, నాకు ఏమో ఇంటి బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా వర్షం పడుతున్నట్టు ఉండినా. నాన్సీ, ఈ ఇంట్లోనే ఉండడానికి చాలా భయంగా ఉంది నాన్సీ. రా చింటూ, వర్షం ఆగిపోయిందనుకుంటున్నాను రా. అన్నా అన్నా, వెళ్ళొద్దునా, వర్షం కొంచెం సేపు ఆగి మళ్ళీ ఇంకా ఎక్కువగా పడొచ్చు. న్యూస్ లో ఏమైనారు వినలేదా? ఎవరు ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పారు కదా. చెప్పారు. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. అయ్యో దేవుడా, ఇలాగే వర్షం పడితే ఈ ఇల్లు ఖచ్చితంగా కూలిపోతుంది. హలో ఫ్రెండ్స్, రిక్షా అంకుల్ ఏమన్నారే? మీ ఆన్సర్ ని వీడియోకి కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.